మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని. ప్రతి ఆత్మను మీరు నమ్మకుండా దాన్ని పరీక్షించండి. అది దేవుని ఆత్మ లేక దయ్యపు ఆత్మ, అబద్ధపు ఆత్మ, సత్య ఆత్మ అనేటువంటి విషయాన్ని మీరు పరీక్షించి తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆత్మపూర్ణుడుగా అపోస్తులుడైనటువంటి యోహాను లిఖించినటువంటి మాట. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నేడు మనం గమనిస్తున్నట్లయితే అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములో ఎప్పుడో బయలుదేరి ఉన్నారు, వారిప్పుడు ప్రబలి ఉన్నారు. ఈ సందర్భంలో మనం చేయవలసినటువంటి పని ఏదనగా, ప్రతి ఒక్క బోధ, ప్రతి ఒక్క డినామినేషన్, ప్రతి ఒక్క సమూహము, ప్రతి ఒక్క గుంపు, ప్రతి ఒక్క బోధన, ఇవన్నీ దేవుని ఆత్మ వలన కలిగేటువంటి కార్యమా లేదంటే దెయ్యపు ఆత్మ చేత కలుగుతున్నటువంటి క్రియలా అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవుని రాకడ సమీపించినప్పుడు అపవాది యొక్క కుయుక్తులు మరి ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయని వాక్యం సెలవిస్తున్నది. సత్యము కనుమరుగవుతుందని సెలవిస్తున్నది. వాక్యమును గూర్చినటువంటి క్షామము కలుగుతుందని వాక్యము తేటగా సెలవిస్తున్నది. సత్య సేవకుల యొక్క జాడ అరుదుగా ఉంటుందని వాక్యము తేటగా సెలవిస్తుండగా మనం ఈ అంత్య దినాల్లో ఉన్నామన్నటువంటి సంగతిని గుర్తించిన వారంగా ప్రతి ఆత్మను మనం నమ్మక, కళ్ళకు కనిపించినా చెవుకు వినిపించినా మన మనసుకు మెప్పును పుట్టించేటువంటి, మన హృదయానికి ఉల్లాసాన్ని కలిగించేటువంటి ప్రతి విషయాన్ని మనం వెంటనే నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా అని గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినాల్లో ఎటువంటి ఆత్మీయ స్పృహ లేకపోతే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడవలసినటువంటి అనుభవంలోకి అపవాది నడిపిస్తాడు. సులువుగా వారిని పడవేసి నరకానికి వెళ్ళేటువంటి త్రోవలోకి మరలగొలుపుతాడు, ఈడ్చుకొని పోతాడు. అగ్ని గంధకాల్లో కాల్చబడినట్లుగా వారిని వాడితో పాటు తీసుకొని పోతాడు. ఇంకా మనం తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తాం. నశించుచున్న వారు తాము రక్షించబడుటకే సత్యము విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అబద్ధములను నమ్మేంత దుర్నీతిలోకి జనులు పడిపోతారు అని, సత్యమును గుర్తించలేనటువంటి అవివేకమైనటువంటి స్థితిలోకి దిగజారిపోతారు అని, సత్య మార్గమును ఎరుగక కనులు మూయబడేటువంటి స్థితిలో వారు నిలిచి ఉంటారని వాక్యము తేటగా సెలవిస్తుంది. ఇంకా అటువంటి స్థితిలో వారు ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటారు, నరకంలో కాల్చబడుటకు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రతి ఆత్మను పరీక్షించాలి, వివేచించాలి. ఇది దేవుని యొక్క వరం. ఆత్మను గూర్చినటువంటి వివేకము, ఆత్మల వివేచన అనేది దేవుడు ఇచ్చేటువంటి వరము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థమును చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ మనం గమనిస్తాం, ఆత్మలను వివేచించేటువంటి వివేకము అనేది దేవుడిచ్చేటువంటి ఆత్మ వరమై ఉన్నది. ఈ ఆత్మ వరము చేతనే మనం ఆయా ఆత్మలను మనం గుర్తించగలుగుతాం, పరీక్షించగలుగుతాం, పరిశోధించి దేవుని యొక్క సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనం గుర్తించగలుగుతాం. దేవుని ఆత్మ ఎప్పుడు పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయడానికి తలపెడుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు తృష్ణ కలిగి ఉన్నట్లుగా చేస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు సర్వసత్యమును నడిపించబడినట్టుగా చేస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు పరిశుద్ధత కొరకు వాంఛ కలిగి ఉన్నట్లుగా చేస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు దేవుని కొరకు మరణమైనా సరే శిరస్సు వంచాలనేటువంటి రోషం కలిగినటువంటి భక్తిలోకి నడిపిస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు స్థిరమైనటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో పరలోక రాజ్యానికి వారసులు కావడానికి కావాల్సినటువంటి యోగ్యతలోకి నడిపిస్తుంది. అయితే ఈ అనేకమైనటువంటి అబద్ధమైనటువంటి దురాత్మలు, మోసము చేయు ఆత్మలు, అబద్ధపు ఆత్మలు, అబద్ధపు ప్రవక్తలు, వారి బోధనలు నిజమైనటువంటి క్రైస్తవ సమాజమును అగ్నివలే మండుతున్నటువంటి యవ్వన తరమును కూడా ఆర్పివేసి చల్లార్చేసి లోక ఇచ్చలకు, లోక ఆశలకు అలవాటు పడినట్లుగా ప్రేరేపిస్తుంది. సత్యం నుండి తప్పించి అసత్య
అసత్య మార్గంలో నరకానికి తీసుకుని పోతుంది. ఎందుకంటే ఈ అసత్యపు అబద్ధపు మోసము చేయనటువంటి ఆత్మ వారిని మోసం చేయడానికి కావలసినటువంటి శక్తిని పొందుకుని ఉన్నది. కనుక ఆ అబద్ధం యొక్క శక్తిని మనం గుర్తించాలి అని అన్నట్లయితే, ఆ అబద్ధం యొక్క మోసము చే క్రియలు మనం అనుసరించకూడదు అని అన్నట్లయితే, మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఆత్మ వరముల చేత అలంకరింపబడాలి, దేవుని ఆత్మను మనం స్పష్టంగా గుర్తించగలగాలి. దేవుని ఆత్మ అల్లరి క్రియలకు, గర్వాలకు, అహంకారాలకు, అహంభావాలకు, గొప్పతనాలకు, విర్రవీగేటువంటి క్రియలకు అవకాశం ఇవ్వదు. దేవుని ఆత్మ ఎప్పుడు తగ్గింపుతోనూ, దినత్వముతోనూ, సమాధానముతోనూ, ఐక్యతతోనూ, ప్రేమతోనూ, క్షమాగుణముతోనూ, సహనముతోనూ, ఓర్పుతోనూ ఉండినట్లుగా తన జనులకు నేర్పిస్తుంది. ఆ మార్గంలో వారిని నడిపిస్తుంది. ఈ విధంగా మనం సత్యమైనటువంటి ఆత్మకు, అసత్యమైనటువంటి ఆత్మకు గుర్తిరిగిన వారంగా దేవుని వాక్యమునకు, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు మనల్ని మనం అర్పించుకోవలసిన వారమై ఉన్నాము. ఒకసారి మనం మీకా గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ అధ్యాయము 11వ వచనం, వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షరసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధములు చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును. వీరు ఏ విధంగా మోసం చేస్తారు అని అన్నట్లయితే, జనులకు నచ్చినట్టు బోధ చేస్తారు, జనులకు సంతోషాన్ని పుట్టించేటువంటి బోధన చేస్తారు, జనులకు ఆశీర్వాద సంబంధమైనటువంటి మాటలను మాత్రమే ఉచ్చరిస్తారు. దేవుని ఆజ్ఞలను గూర్చి, కట్టడలను గూర్చి ఖండింపు ఉపదేశము వారి దగ్గర ఉండదు. కాబట్టి జనులకు అట్టి ఉపదేశకులు, అట్టి ప్రవక్తలు నచ్చుతారు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఇట్టివారు దురద చెవులు గలవారుగా ఉండి వారికి అనుకూలమైనటువంటి బోధనలను ఎన్నుకుని అనుకూలమైనటువంటి బోధకుల యొద్దకు వారు నడిపించబడతారు. వారు గుర్తెరగని అవివేకులుగా, అంధులుగా మార్చబడి నరకములకు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నారన్నటువంటి సంగతి తెలియకే ఉంటారు. ఇది అపవాది మోసము చేసి నడిపించేటువంటి అబద్ధపు మార్గము. ఇంకా మనం చూస్తాం, ఆహాబు అనేటువంటి ఇజ్రాయేలు రాజు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దామని ఆలోచించినప్పుడు ప్రవక్తలను పిలిచి ఇలా చేయవచ్చా అని, యుద్ధానికి వెళ్ళవచ్చా, జయం వస్తుందా అని అడిగితే అక్కడున్నటువంటి ప్రవక్తలందరూ ఏకకంఠముతో గలమెత్తి, రాజా నీకు యుద్ధములు జయం వస్తుంది, నీవు జయిస్తావని అబద్ధపు ప్రవచనాలను పలికారు. ఆ మాట అహాబుకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే అహాబుతో ఉన్నటువంటి యెహోషాపాతు, వీరు తప్ప ఇంకా ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా అని అన్నప్పుడు, మేకయా అనేటువంటి ప్రవక్త ఒకడు ఉన్నాడు, అతడు ఎప్పుడు కూడా నన్ను గద్దిస్తాడు, ఆజ్ఞను గురించి మాట్లాడతాడు, ఖండిస్తాడు, ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి శుభవచనం ఒక్కడు కూడా పలకడు. కాబట్టి అతన్ని నేను పిలవలేదు. నేను దురద చెవులు కలవాడిని, నాకు నచ్చినటువంటి బోధకులు మాత్రమే నేను పిలుచుకుంటాను. నా కనులు మూయబడి ఉన్నవి, కాబట్టి నాతో పాటు గుడ్డివారుగా ఉన్నవారిని నేను చూసుకుంటాను అని ఆహాబు యెహోషాపాతుతో అన్నప్పుడు, యెహోషాపాతు అట్లనరాదు, సత్య సేవకుని మనం గౌరవించాలి, గుర్తించాలి, వారికి మనం శిరస్సు వహించాలి, వాక్యాల ఉపదేశాలు మనకు ఎంతో శ్రేయస్కరమైనవి అని మేకయాని పిలిపించి తన ద్వారా ప్రవచనమును వినడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడినప్పుడు మేకయ్య వారితో అన్నాడు, మీరు ఈ యుద్ధముకు వెళ్ళినట్లయితే ఆహాబు నిశ్చయముగా మరణాన్ని చవిచూస్తారు. ఆ మాట వినగానే ఆహాబుకు ఎంతో కోపం వచ్చింది. మేకయ్యను చెరసాలలో వేయించాడు. అప్పుడు అహాబు అంటాడు, ఇంతమంది ప్రవక్తలు నా కొరకు మంచి మాటను పలుకుతుంటే నీ ఒక్కడవే విరోధమైనటువంటి మాటను పలుకుతున్నావు అని అన్నప్పుడు మీకాయ ఒక శ్రేష్టమైనటువంటి మాటను చెప్తారు. ఆ విషయాన్ని మనం చూస్తాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం, యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. మీకాయ స్పష్టంగా చెప్తున్నాడు, ఇంతమంది నీకు శుభకరమైనటువంటి మాటలు చెప్తున్నారు అని అన్నప్పుడు వీరు అబద్ధపు ఆత్మచేత నింపబడి ఉన్నారు, వీరు దొంగ ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు కానే కాదు, వీరు మోసపుచ్చు ఆత్మచేత నింపబడి ఉన్నారని తెలియచేసి, ఆ బోధ సరైనది కాదు, ఈ బోధ సరైనది, నువ్వు యుద్ధానికి వెళ్ళవద్దు, నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి అని అన్నట్లయితే ఆ దేశం మీదకి నీవు యుద్ధానికి వెళ్ళవద్దు అని తేటగా ఖండితంగా ఆజ్ఞాపించాడు, తెలియచేశాడు. అయినను ఆహాబు ఆ మాట వెనక రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సాయంత్రానికి విగత జీవుడిగా తిరిగి వచ్చాడు. తన జీవితం అక్కడితో ముగించబడింది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో అని మనమే గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవుని ఆత్మచేత మనం నింపబడినట్లయితే, దేవుని వరము చేత మనం అలంకరింపబడినట్లయితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థనను చేసినట్లయితే, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినట్లయితే, దేవుడు స్పష్టమైనటువంటి మార్గంలో, శ్రేష్టమైనటువంటి మార్గంలో మనలను నడిపిస్తాడు. ప్రతి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఏ సంబంధమైనది, ఎటువంటిది అనేది తెలియచేస్తాడు. మేకయ దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రవక్త కాబట్టి, దేవుని చేత అభిషేకించబడినటువంటి సత్య సేవకుడు కాబట్టి, అబద్ధముల యొక్క మోసపుచ్చు ఆత్మను ఏ విధంగా పనిచేసినయో అన్నటువంటి సంగతిని, ఆ దర్శనమును
స్పష్టంగా అహాబుకు వివరించాడు. అయినా సరే అహాబుకు ఆ మాట పట్టలేదు. తన జీవితం అక్కడితో ముగించబడినట్లుగా పనిని ప్రారంభించి జీవితాన్ని చాలించాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుని ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను, దేవుని ఆత్మ విరుద్ధమైనటువంటి క్రియలను అనేకములు మనం పరిశుద్ధ లేఖనాల్లో గమనిస్తాం. ఈ క్లుప్త సందేశముల ద్వారా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించిన వారంగా ప్రతి ఆత్మను నమ్మక, వారి దుర్బోధలను గుర్తించి, వారి ధనాపేక్షను గుర్తించి, వారి సుఖభోగాలను గుర్తించి, వారి లోక ఆశలను గుర్తించి, వారి మోసపు బోధలను గుర్తించి, వారి అన్యాయపు బోధను గుర్తించి, వారి దుర్గుణాలను గుర్తించి, ఇది ఆ దేవుని ఆత్మ చేత కలిగేటువంటి బోధ, క్రమము, సహవాసము కాదు అని గుర్తించిన వారంగా దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదో ఆ ఆత్మ నడిపింపులో, ఆత్మ అభిషేకంతో నడిపించబడుతున్నటువంటి సహవాసంలో మనం చేరవలసిన వారమై ఉన్నాము. ఈనాటి మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. ప్రతి ఆత్మ నీ సంబంధమైనది కాదని, నీవు పంపించేటువంటి ఆత్మ పరిశుద్ధమైనదని అయ్యా మీరెంతో తేటగా లోతైనటువంటి విషయాలు మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారు ప్రతి ఆత్మను నమ్మక, నీ ఆత్మను గుర్తించి నీ సర్వసత్యంలో నడుచుటకు సహాయం అనుగ్రహించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను ఆ కరుణ నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.